హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఆదివారము చికెన్ మటన్ తిని విసిగిపోయారా? మరి ఈ ఆదివారము ఆ చికెన్ మటన్ తెచ్చే భర్తని బావర్చి బిర్యానీ చేసుకొని తింటే ఎలా ఉంటుంది? వినేదానికి కొద్దిగా ఎంబారసింగ్గా సిల్లీగా ఉంది కదా. వాస్తవానికి ఇది జరిగింది. ఎలా అంటారా? వినండి. 25th November 2011లో పాకిస్తాన్లోని కరాచీలో బేజాద్ అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. తన ఇంట్లో రెంట్కు ఉంటున్న ఒక ఇంటి నుంచి చాలా స్మెల్ వస్తుంది, చాలా డౌట్గా ఉంది, వచ్చి చూడమని పోలీసులకు కంప్లైంట్ చేశారు. స్పాట్కి చేరుకున్న పోలీసులు ఇల్లు మొత్తం సోదా చేశారు, కానీ ఇంట్లో ఎటువంటి ఆనవాళ్ళు లేవు. కానీ కిచెన్ నుంచి చాలా ఎక్కువగా స్మెల్ వస్తుండటంతో కిచెన్లోకి వెళ్ళి చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కిచెన్లో కార్నర్లో ఒక కాలు, ఒక చెయ్యి, ఒక తల కనిపించింది పోలీసులకి. ఆ పక్కనే గ్యాస్ బండ మీద 2 పెద్ద పాత్రలో మిగతా బాడీ పార్ట్స్ కర్రీలా ఉన్నాయి. ఆ మొండెం లేని తల పేరు అహ్మద్ అబ్బాస్. 2010లో ఆర్మీ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అహ్మద్ అబ్బాస్కి జైనాబ్ అనే 35 ఏళ్ల యువతి పరిచయం అయింది. ఆ యువతికి అప్పటికే 12 ఏళ్ల పాప కూడా ఉంది. ఇద్దరి పరిచయం ముదిరి ప్రేమగా మారడంతో అదే ఇయర్లో అహ్మద్ అబ్బాస్ జైనాబ్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. జైనాబ్ అబ్బాస్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పెళ్ళైన 2 నెలల తర్వాత అహ్మద్ రోజు తాగి వచ్చి తనని తన కూతుర్ని కొట్టి చిత్రహింసలు పెట్టేవాడు. అంతేకాదు, తన 12 ఏళ్ల కూతుర్ని స్కూల్కి కానీ బంధువుల ఇంటికి కానీ ఆడుకోవడానికి పోకోకుండా ఇంట్లోనే నిర్బంధించేశాడు. 6 నెలల కాపురం తర్వాత అహ్మద్ చూపు తన 12 ఏళ్ల కూతురి మీద పడింది. దాంతో జైనాబ్కి విడాకులిచ్చి తన 12 ఏళ్ల కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పి చిత్రహింసలు పెట్టేవాడు. దాంతో చేసేదేం లేక 24th November 2011లో జైనాబ్ ఉదయం తను తాగే కాఫీలో స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి తను నిద్రలో జారుకున్న తర్వాత మెడకి ఉరితాడు వేసి చంపేసింది. ఆ బాడీని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో బాడీని కట్ చేసి 2 పెద్ద పాత్రలో కర్రీ చేసేసింది జైనాబ్. అంతేకాదు, మిగిలిన బాడీ పార్ట్స్ కర్రీ చేసేదానికి పాత్రలు సరిపోక తన అల్లుడైన 18 ఏళ్ల జహీర్ను పిలిచి మొత్తం అంతా పడేసేదానికి ట్రై చేసింది. ఈలోపే పోలీసులకు పట్టుబడిపోయింది జైనాబ్. అలా పాకిస్తాన్ లా అండ్ ఆర్డర్ ప్రకారం 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన తర్వాత జైనాబ్, జహీర్ 2022లో రిలీజ్ అయ్యి జనజీవన శ్రవంతిలోకి కలిసిపోయారు. డూ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్.